రైట్. తెలంగాణ బీజేపీ కొత్త కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది. ఎలక్టెడ్ పదవుల భర్తీ పూర్తిగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న సెలెక్టెడ్ పదవులపై కొత్త చీఫ్ రామచంద్రరావు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వివిధ మోర్చాలు, అలాగే అధికార ప్రతినిధులు, ఇతర నేతలతో రామచంద్రరావు సమావేశమవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే తమ వర్గం వారికి పదవులు ఇవ్వాలంటూ కొంతమంది నేతలు సునీల్ బన్సల్కి సిఫార్సులు సైతం చేస్తున్నట్లు ఒక వార్త బయటకు వస్తుంది. రైట్. తెలంగాణ బీజేపీ కొత్త కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది. ఎలక్టెడ్ పదవుల భర్తీ పూర్తిగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న సెలెక్టెడ్ పదవులపై కొత్త చీఫ్ రామచంద్రరావు స్పెషల్గా ఫోకస్ చేశారు. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? చాలా కీలకంగా రామచంద్రరావు పదవి అనూహ్యమైంది. సో ఇప్పుడు ఏవైతే ఏర్పాటు చేయబోతుందో కేడర్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శశిధర్, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నియమించినటువంటి రామచంద్రరావు నియామకం తర్వాత పూర్తి స్థాయిలో కమిటీ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీల ఏర్పాట్లు కూడా తొందరగా పూర్తి చేశామని చెప్పేసి కూడా ఆ రోజు పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి రోజు చెప్పినటువంటి నేపథ్యంలో అయితే దాదాపు 20 నుంచి 20 రోజుల సమయంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర సంబంధించిన పదవుల భర్తీ పూర్తి స్థాయిలో నియామకం జరుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా నిన్న మోర్చాల మీటింగ్ జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. అయితే ఇందులో తాజాగా మోర్చాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పదాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే వచ్చేటువంటి రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పదవులు ఎవరికి ఇవ్వాలనేటువంటి చర్చ భారీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గత కొంతకాలంలో రాష్ట్ర అధ్యక్షులు ఎవరు నియమిస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా దాదాపు సంవత్సరం కాలం పాటు కొనసాగింది. అయితే చాలా మంది నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి వీళ్ళకే వస్తుందంటూ కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరి నిమిషం వరకు కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇతరులందరికీ వరిస్తుంది అని ప్రచారం జోరుగా సాగినటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడము, పార్టీకి విధేయుగా ఉన్నటువంటి వాళ్ళకే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుల నియామక ప్రక్రియ మనం చూసినట్లయితే పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకే తప్ప వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వలేదు. అదే నేపథ్యం కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తించింది అనేటువంటి చర్చ కూడా కొనసాగింది. అయితే ఆ రోజు అంటే ఎవరినైతే రామచంద్రరావుని అధిష్టానము రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందో ఆ రోజు పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాకు కావాలని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళందరూ కూడా భంగపడినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఎవరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా రాష్ట్ర స్థాయి పదవులు, పార్టీ పదవులు అన్నిటి కూడా వాళ్ళ వర్గానికే ఇస్తారని చెప్పేసి కూడా గత కొంత కాలం నుంచి వచ్చినటువంటి అనవాయితీ. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇతరులందరికీ పదవి బాధ్యతలు చెప్తే మాత్రం పూర్తి స్థాయిలో తన క్యాడర్కే రాష్ట్ర పార్టీ పదవులు భరిస్తాయని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి రావడము, తన అధ్యక్ష పదవి బాధ్యతలు చెప్పడము, అప్పటి నుంచి పూర్తి స్థాయిలో 1 by 1 వాళ్ళ ఒక మీటింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటివరకు అయితే ఎలక్టెడ్ పదవులన్నీ కూడా పూర్తి అయినాయి. అంటే జిల్లాల అధ్యక్షుల పదవులు కావచ్చు, మండల వర్గం అధ్యక్ష పదవులు పెట్టి పూర్తయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా కేవలం మిగిలినటువంటి పాత కమిటీలన్నిటి కూడా తొలగించి పూర్తి స్థాయిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యదర్శులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు, పదాధికారులు, అధికార ప్రతినిధులతో పాటు మోర్చాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక కొత్త టీమ్ రెడీ చేసేందుకు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, బూత్ లెవెల్ స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులేంటి, పార్టీ కోసం ఎవరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సేకరించే పనిలో పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మోర్చాల సమావేశంలో కూడా ఎవరికి పదవులు ఇవ్వాలి, అక్కడ పదవుల కోసం అంటే పదవులు ఇవ్వాలి అంటే వాళ్ళు రాష్ట్రానికి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు చేసినటువంటి సేవలు ఏంటి, వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏంటి, అంటే ఇటు ప్రజల తరఫున వాళ్ళు ప్రధానంగా
ఈ అధ్యక్ష ఎన్నికలో కూడా ఒక ముగ్గురు నేతలు చాలా కీలకంగా ఉన్నారు. బండి సంజయ్ సపోర్టు రామచంద్రరావుకు ఉంది, అలాగే కిషన్ రెడ్డి, లక్ష్మణ్. సో వీళ్ళ అనుగ్రహంతోనే అక్కడ ఆయన సిఫార్సులతోనే పూర్తిస్థాయి అధ్యక్ష పదవి వచ్చింది. ఇప్పుడు వారికి సంబంధించిన వారు చెప్పిన వారికే పదవులు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో అలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ నుంచి రాజా సింగ్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వర్గాలుగా కొంచెం బీజేపీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నటువంటి నేపథ్యం కనిపించింది. కానీ ఇక్కడ క్లియర్ కట్గా నిష్పక్షపాతంగానే వెళ్తున్నారు, లేకపోతే ఎవరు వెనకాతలు నడిపించే అవకాశం ఏమైనా కనిపిస్తుందో ఇప్పుడు ఒకరికి అప్డేట్ చేయండి. రైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే క్రమశిక్షణకి మారుతుంది బీజేపీ పార్టీ అనేది ఒక నినాదంగా వస్తుంది. కానీ బీజేపీ పార్టీలో కూడా అంతర్గత పోరు, ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. పార్టీ పదవులకు సంబంధించినటువంటి మధ్య చర్చ అంటే ఆ పోరు కూడా తారాస్థాయికి చేరిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న తాజాగా అంటే గత కొంతకాలం కూడా కరీంనగర్, హుజూరాబాద్ సంబంధించినటువంటి ఆధిపత్య పోరు ఎక్కువగా కొనసాగుతుంది. అంటే ఇటు ఈటెల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వాళ్ళ వర్గీయులకు చాలా చోట్ల అవమానం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ వర్గ నేతలంతా కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి హుజూరాబాద్ బీజేపీ నేతలంతా కూడా మండల స్థాయి కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అక్కడ మాకు చాలా అవమానం పాలు చేస్తున్నారు, అంటే కొమ్మన లేక పోగబెట్టే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇక్కడ ఒక బండి సంజయ్ వర్గంతో పాటు ఈటెల రాజేందర్ వర్గం అనే రెండు విభేదాలు చూపించి అంటే అక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సమాచారం మాకు ఉండట్లేదు అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ వర్గీయులు వాళ్ళ యొక్క భావం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనుతుంది. అయితే ఇవాళ రేపు ఇటు ఈటెల రాజేందర్ కలిసే ప్రయత్నంలో హుజూరాబాద్ బీజేపీ నేతలు ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే నిన్న తాజాగా ఈ పదవిలో కొనసాగలేను, ఈ పార్టీలో నేను ఉండాలి అంటే దీనికి ఇట్లా అవమానంగా మమ్మల్ని అవమానపరిచే విధంగా చేసినటువంటి వాళ్ళకి మేము ఈ పార్టీలో కొనసాగలేము అంటూ కూడా గత కొంతకాలంగా హుజూరాబాద్ కన్వీనర్ గా చేసినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి చాలా క్రియాశీలకంగా ఉన్నారు. క్రియాశీల సభ్యత్వం కూడా అతను తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న నేను ఇక్కడ కొనసాగలేను, పార్టీలో ఇలాంటి అవమానాలు భరిస్తూ మేము పని చేయలేము అంటూ కూడా నిన్న తన రాజీనామాను జిల్లా అధ్యక్షుడికి కూడా సమర్పించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే మేము 2022లో పార్టీలో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా పార్టీకి చాలా విధేయుడుగా పనిచేస్తున్నాను. పార్టీ చెప్పినటువంటి పనిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నేను అంటే ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత దక్కట్లేదు, మాకు పూర్తి స్థాయిలో అవమానం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ వర్గీయులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మాకు పదవులు ఎక్కువైనా పర్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిచే విధంగా మాత్రం చూడకూడదు అని చెప్పేసి వాళ్ళు విన్నవించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ ఏదైతే రామచందర్ రావు జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు. మొదట తన సొంత గడ్డ నియోజకవర్గం అనేటువంటి నల్గొండ, కోటం నియోజకవర్గం పర్యటన కూడా చేస్తారు. అయితే ఈ రోజు తాజాగా మెదక్ పర్యటన కొనసాగుతుంది. అయితే మెదక్ లో కూడా 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా నిన్న తాజాగా రాజీనామా చేశారు. ఒక విధంగా చెప్పాలి అంటే మెదక్ లో రాజీనామాల పర్వము స్వాగతం పలుకుతుంది అని చెప్పేసి రామచంద్ర రెడ్డికి అనే వార్తలు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ ఒక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.